వచ్చేసింది, కూటమి అధికారం చేపడుతుంది. సో ఈ యుద్ధంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్న మాట. 2 చోట్ల ఓడిపోయాడు, తనే గెలవలేకపోయాడు, తన పార్టీని ఏ విధంగా నిలబెడతాడు, లేదు తన పార్టీని బీజేపీ లేదా టీడీపీలో విలీనం చేస్తాడు. ఇలా ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు. 4 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై ఏం ప్రశ్నించినా కానీ దత్తపుత్రుడంటూ 3 పెళ్లిళ్ళంటూ ప్రతి చోట అవమానించేవారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు. కొడాలి నాని, పేర్ని నాని, రోజా, అంబటి రాంబాబు, ఇలా గుడివాడ అమర్నాథ్, ప్రతి ఒక్క మంత్రి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ జనసేనపై నోరు పారేసుకుంటూ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ లాభాల కోసం అసలు మచ్చలే